అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఇలా పెద్దవారు, తెలిసిన వారు, పండితులు అందరూ కూడా మరి ఎందుకు ఈ మాటను పదే పదే అంటూ ఉంటారంటే, లోక సమస్త సుఖినో భవంతు అంటే లోకము సుఖంగా ఉండాలంటే లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. సర్వ జనాలు, జీవులు అందరూ కూడా సుఖంగా ఉంటేనే లోకం సుఖంగా ఉంటుంది. మరి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ముందు మానసిక ప్రశాంతత ఉండాలి. మానసిక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అని చూసుకుంటే మనము ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. మనం ఉన్న చోటనే దేవుడు మనతోటే ఉన్నాడు అని చెప్పి ఆయనతోటి మనము పక్కవారితో ఎలా అయితే మాట్లాడుకుంటూ ఉంటామో తిన్నప్పుడు, అలాగే ఆయనతో సంభాషిస్తూ అన్నీ కూడా ఆయన మనతోటే ఉన్నాడు అని చెప్పి అలా సంభాషిస్తూ ఆ దినచర్యను అలా ప్రారంభిస్తూ ఆయనతో మమేకమై అన్నీ కూడా మరి ఆయనతో పంచుకుంటూ ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత. ఒకరిని గొప్పవాళ్ళని చేయాలన్నా, మరి ఎంతో తారాస్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా ఒక శివునికి సాధ్యమవుతుంది. కాబట్టి శివభక్తులు, వైష్ణవ భక్తులు అన్న భేదం ఉండకూడదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివునికి ఆపద వచ్చినప్పుడు విష్ణుమూర్తి, విష్ణువుకు ఆపద వచ్చినప్పుడు శివుడు పరస్పరము సహకరించుకుంటూ ఉంటారు ఒకరికొకరు. అలా పరస్పరం సహకరించుకుంటేనే మరి లోకంలో అయినా ఎవరికైనా సరే, దేవతలకైనా సరే ఏదన్నా పని ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు పరస్పర సహకారం లేనప్పుడు అంతా కూడా చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి మనము పరస్పర గౌరవం కూడా ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో మనకు చెప్తూ ఉంటారు కదండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదతోటి అన్ని కార్యక్రమాలు ముడిపడి ఉంటాయి. ఒక మనిషికి విలువ ఇవ్వాలి, అప్పుడే మనకు అన్ని పనులు కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. తీసి పాడేసినట్టు మాట్లాడకూడదు ఎవరిని కూడా. శివుని పాటల్లో ఒక పాట, నీలకందర దేవ దీన బాంధవ రారా మముగావరా అనేటటువంటి పాటను సాధన చేసే ప్రయత్నం చేద్దాము. ఇది భూ కైలాస్ సినిమాలో ఉందండి, చాలా పాత తరం నాటి సినిమా ఇది. అలాగే నీలకందర దేవ అనేటటువంటి ఈ పల్లవి చరణము ఇలా మనకు మొదలవుతూ ఉంటుంది. దీన్ని పాడిన వారు ఘంటసాల గారు. అలాగే దీన్ని లిరిసిస్ట్ అంటారు కదండి, రాసిన వారు సముద్రాల గారు. అలాగే కంపోజ్ చేసిన వారు గోవర్ధన్ గారు. అలాగే మరి భూ కైలాస్ సినిమాకు డైరెక్షన్ వచ్చేసి డైరెక్టర్ కె శంకర్ గారు. ఇంత గొప్ప గొప్ప ఆలోచనలు, మేధా సంపత్తి కలిగినటువంటి వాళ్ళు అందరూ ఒక చోట కలిశారు కాబట్టే ఈ సినిమా ఇప్పటికీ చిరస్థాయిగా అందరి హృదయాల్లో నిలిచిపోయింది. జయ జయ మహాదేవా శంభో సదాశివా శంభో సదాశివా ఆశ్రిత మందారా శృతి శిఖర సంచారా నీలకందరా దేవా దీన బాంధవా రారా నన్ను గావరా. నీలకందరా దేవా దీన బాంధవా రారా నన్ను గావరా. సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి. సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి. నీలకందరా దేవా దీన బాంధవా రారా నన్ను గావరా. అన్య దైవము గోలువా
అన్య దైవము గొలువా నీదు పాదము విడువా అన్య దైవము గొలువా నీదు పాదము విడువా దర్శనంబు నీరా మంగళంగా గంగాధరా దర్శనంబు నీరా మంగళంగా గంగాధరా నీలకంఠరా దేవా దీన బాంధవ ఆరారా నన్ను గావరా సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి నీలకంఠరా దేవా దీన బాంధవా రారా నన్ను గావరా దేహి అను వరములిడు దాన గుణ సీమా పాహి అన్నను ముక్తి నిడు పరంధామా నీమమున నీ దివ్య నామ సంస్మరణ ఏ మరక చేయుదుము భవతాపహరణ నీ దయామయా దృష్టి దురితంబులారా వరసుధా వృష్టి నా వాంఛ తీరేనా వరసుధా వృష్టి నా వాంఛలీడేరా కరుణించు పరమేశ దరహాసభాస హర హర మహాదేవ కైలాసవాస కైలాసవాస పాలలోచన నాదు మొదవిని జాలిని భూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును చేయకయా పాలలోచన నాదు మొరవిని జాలిని భూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా కనుల నిండుగా భక్తవత్సల కనగరావయ్యా కనుల నిండుగా భక్తవత్సల కనగరావయ్యా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా పాలలోచన నాదు మొరవిని జాలిని భూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా శంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర విజయంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర శివ శంకర అభయంకర విజయంకర నీలకంఠర దేవ దీన బాంధవ రారా నన్నుగావరా అనేటటువంటి భూ కైలాస సినిమాలో ఉండేటటువంటి బాగా పురాతనమైనటువంటి ఒక పాట ఎంత బాగా మరి చిత్రించారు, ఎంత బాగా రాశారు కదండి. ఇలా మరి ఇలాంటి మంచి మంచి పాటలను కనుమరుగు కానివ్వకుండా వీటిని కాపాడుకుంటూ మన ఉనికిని చాటుకుంటూ ఎప్పుడూ కూడా ఆ పురాతనమైనటువంటి సంపదను మంచి మంచి పాటలను కాపాడుకోవడము ప్రతి సనాతన ధర్మం హిందూ సంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరి భుజం మీద ఆ బాధ్యత అనేది మనకు మనమే గుర్తు చేసుకుంటూ ఉండాలి. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. హర పార్వతీపతయే హర హర మహాదేవ హర పార్వతీపతయే హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముకులవాడ అనాథరక్షక గోవింద గోవింద, వడ్డీకాసులవాడ వైకుంఠవాస గోవింద గోవింద. ఇలా శివకేశవులకు భేదం లేకుండా మరి ఇలా జపిస్తూ సాధన చేస్తూ ఉండండి. మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడుతుందని తెలియజేసుకుంటూ నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.